ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్రంలో అందరి భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతుల భూముల పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వందేనని ఎవరూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. చెప్పినట్టుగానే ధరణి బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ చట్టం 2029 అసెంబ్లీ ఎన్నికలకు తమ రెఫరెండంగా పునరుద్ఘాటించారు. ఆదివారం సెక్రటేరియట్లోనే తన ఛాంబర్లో మీడియాతో పొంగులేటి చిట్ చాట్ చేశారు. గత ప్రభుత్వంలో ఇద్దరు వ్యక్తులు కలిసి రాత్రి చట్టాన్ని రూపొందిస్తే తమ ప్రభుత్వం మాత్రం ప్రజలు, రైతుల, మేధావుల, నిపుణులతో చర్చించి చట్టాన్ని రూపొందించిందని ఆయన తెలిపారు. భూభారతి అమల్లో ఇబ్బందులపైన 3 మండలాల్లో అధ్యయనం చేస్తామని, జూన్ 2 కల్లా పూర్తి స్థాయిలో చట్టాన్ని అమలు తీసుకొస్తామని చెప్పారు. ధరణి ముసుగులో జరిగిన అక్రమాలకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, దీన్ని కేంద్ర ప్రభుత్వం సంస్థకు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించడం జరిగింది. డేటా ఉన్నది ఉన్నట్టుగానే బదిలీ. డేటా ధరణి నుంచి భూభారతికి మారేటప్పుడు తమ రికార్డులు మారుతాయేమని, ఎవరైనా తప్పుగా రాస్తారేమని రైతుల్లో అనుమానాలు అక్కర్లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూ రికార్డులో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపారు. ధరణిలోని డేటాను యథాతథంగా భూభారతికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్నటువంటి ధరణి అప్లికేషన్లు కూడా భూభారతికి బదిలీ అవుతాయని, మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు, క్యాన్సిల్ చేసుకునేలో డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. భూభారతిలో రాష్ట్రంలో భూముల వివరాలు ప్రజలకు కనిపిస్తాయని వెల్లడించారు. కొందరు సంపన్నులు, వ్యాపారులు, ఉన్నతాధికారులు తమ భూముల వివరాలు గోప్యంగా ఉంచుకునే విధంగా ధరణి పోర్టల్లో రైట్ టు ప్రైవసీ అనేటువంటి విధానాన్ని అమలు చేశారని, ఇలా కొన్ని లక్షలాది ఎకరాల భూమి రైట్ టు ప్రైవసీ కింద నమోదైంది. మేము తీసుకొస్తున్న భూభారతి పోర్టల్లో రైట్ టు ప్రైవసీని పూర్తిగా ఎత్తేస్తున్నాం. ప్రతి ఎకరం ప్రజలందరికీ కనిపిస్తుందని తెలిపారు.